ఈరోజు లేట్ అయిపోయింది బాగా. బస్సు ఇంకా దొరుకుతుందో లేదో. బాయ్ బాయ్. అక్కతో గొడవ పడక ఏంటి అక్కేదాన్ని అడ్జస్ట్ అయిపో. బాయ్ నాన్న. బాయ్. అమ్మయ్య. అండి అందరూ కూడా ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బాగా లేట్ అయిపోయింది, అందుకే మార్నింగ్ వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు టైం అయితే 9:55 అయిపోయింది, అందుకే ఉరుకులు పరుగులు పెడుతున్నాను. ఇంకా బస్సు ఎక్కాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇలా నడుస్తూ మాట్లాడాను అనుకోండి నాకు ఆయాసం వస్తుంది అనమాట. ఇంకా మా అమ్మాయి లేవలేదు, ఇద్దరు ఒకటే గొడవ పెట్టేసుకుంటున్నారండి బాబు, చాలా గొడవ పెట్టేసుకుంటున్నారు. అందుకే ఇంకా ఇంటికి పెద్దలు ఎలాగ మాట వినరు, చిన్నోళ్ళైనా వింటారని చెప్పి వాడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. అలాగా మా అమ్మాయికి అలా చెప్పాను అనుకోండి ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వాడికి చెప్పాను, ఆ విధంగా చెప్తే ఎక్కువ చేస్తుంది. అందుకే స్లోగా వీడికి చెప్పడం మంచిదని వీడికి చెప్పాను అనమాట. ఓకే అండి, మీరు నాకు వీలైతే నైట్ వరకు వీడియో షూట్ చేస్తాను, మీకు వీలైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? బస్సు ఎక్కాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ట్రాఫిక్ అండి బాబాయ్, దారుణం. స్కై వాక్ అనమాట అది. బస్సు అయితే దిగిపోయానండి, ఆఫీస్ దగ్గరలో ఉన్నానమాట. లేట్ అయింది ఈరోజు బాగా. బస్సు ఇంకా లక్కీగా తొందరగా వచ్చింది, లేకపోతే ఇంకా లేట్ అయిపోను. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు పాపం, తనకి ఇంకా ఆటో దొరకలేదంట. తను వేరే రూట్ నుండి వస్తుంది, వేరే సైడు, నేను వేరే సైడు. ఓకేనండి, ఇంకెవరు రాలేదన్నమాట. వాటర్ పట్టేసుకున్నాం. పవర్ అయితే తీసేసాడండి, ఇంకా బయట అయితే వెయిట్ చేస్తున్నాము. పవర్ లేదు ప్రస్తుతానికి. బాద్రాగా బస్సు దిగి వచ్చినందుకు. ఆటో వచ్చిందా? క్యాబ్ బుక్ చేసుకున్నావా? అదే ఇంకా పవర్ లేకపోతే ఈ బూత్ బంగ్లాని చూడలేము. చాలా 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 చీకటిగా ఉంటుంది అన్నమాట, అందుకే బూత్ బంగ్లా అంటున్నాను. వాటర్ కూడా లేవు, ప్లగ్ క్లోజ్ చేసింది, మళ్ళీ ఆఫ్ చేసింది. ప్లగ్ మొత్తానికి తీసి పడేసింది. మనం వెళ్ళే ముందని పెట్టేసి అది ఫిల్ చేసి వెళ్ళాలి. పవర్ పోతే ఇదే ప్రాబ్లం అవుతుంది మనకే కదా. ఈ ఆక్వాగార్డ్ ఎవరి కోసం అని దీన్ని ఓపెన్ చేయడం లేదు. వాడకపోతే మనకైనా ఇవ్వచ్చు కదా, మనం మంచిగా వాడుకుంటాం కదా. వద్దులే, అడిగి తీసుకుంటే బాగోదు, అంటే అడిగితే బాగోదు. ఏం తింటా ఆగు, పవర్ రాని ఆవని రాదు. ఆవని 11,500 4,500 బ్యాలెన్స్ లేకపోతే నీకు అసలు ఆపడే కదా. ఫోన్ చేస్తే మెసేజ్ చేసావా? మెసేజ్ చేయాల్సింది కదా, మెసేజ్కి రిప్లై అని ఇచ్చినాం. నాకు టిఫిన్ వచ్చేసింది. టిఫిన్ తినడానికి కూడా టైం లేదన్నమాట ఇంట్లో. ఈ చీకట్లో ఇప్పుడేమో తినాలా.
ఆగచ్చుగా కొంతసేపు. ఏమి ఎగ్గు చాలా రోజులకు వంకాయ తెచ్చి చాలా రోజులు మా అమ్మాయికి ఆ స్కిన్ ప్రాబ్లం రావడం వల్ల వంకాయ ఏం ముట్టుకోవడం లేదు. ఆలుగడ్డ ఉన్నాయి కానీ ఇంకా వండటానికి దానికి టైం రాలే, వండాలి. నేను నిన్న మనీ ఇవ్వడం అదే మనీ చేంజ్ లేదనేసి ఇచ్చేసాడు కదా. నేను వెళ్ళంగానే తను కూడా ఇంకా బైక్ దిగి వస్తున్నాడు. ఆయన వస్తుంటే నన్ను చూసి అన్నాడు, ఇడ్లీ కట్టండి, మీకు ఇడ్లీ కట్టండి. నాకు ఇడ్లీ ఏం వద్దు, నిన్న మీకు మనీ ఇవ్వాలి ఇవ్వడం. అవునా, సారీ అని అన్నాను. సారీ ఎందుకులేండి అని అన్నా. ఇంకేమో మా ఫ్రెండ్కి బాగా ఈరోజు కడుపు మాడుతున్నట్టుంది. ఇంక ఇటువైపు కూడా చూస్తలేదు, పవర్ లేదు కూడా. తొందర టిఫిన్ చేయడానికే చూస్తుంది అనమాట. డైలీ నేను చూస్తాను, ఈరోజు ఆమె చూస్తుంది. రివర్స్. మర్చిపోయిందేమోనా ఆమె, లేకపోతే పూరీ కర్రీ ఇస్తారు. ఏందో ఈ టిఫిన్లో ఏందో మన ఆదరా గాబరాగా కంగారేందో. నేను ఇలా అడుగు పెట్టాను, బ్యాగ్ పెట్టి ఫ్యాను లైట్లు అన్నీ ఆన్ చేశాను. వాటర్ పడ్డాను కానీ బాటిల్ వాష్ చేయడానికి వెళ్ళాను, తీసేశాడు. అది నువ్వు ఇక్కడే ఉన్నా అన్నావు కదా, అదే నువ్వు నాకు ఇంకా చూసా, సౌండ్ ఏం లేదు. మళ్ళీ బాటిల్ ఫిల్ చేయకనే వచ్చి చూసా, సౌండ్ ఏం లేదు. ఫోన్ చేశాను ఆటో దొరికిందా లేదా అని. ఆటో దొరకలేదు అన్నాగా. అమ్మా ఈరోజు చల్లగా ఉందమ్మా వాతావరణం. కిచెన్లోనైతే ఇంకా స్నానమే స్నానం. ఇంకా మధ్యాహ్నం రైస్ తినక్కర్లే. 10:30 అయింది టిఫిన్. అందుకే నేను ఎక్కువ తేలే. మా వాళ్ళేమో, మా అమ్మ ఏమో ఇంకా తినలేదు, లేవలేదు. మా వాడు తిన్నాడు కానీ ఇంటి దగ్గర తింటానా, ఏం తిని ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆకలి అవుతుంది. మరి ఈ రోడ్డు మీద నడిచేది ఎంతే, ఆ నడిచేదానికి అరిగిద్దా? బస్సే ఎక్కుతా, ఇంకా బస్సులో కూర్చునేదానికి అరిగిద్దా? మళ్ళీ ఇంట్లో ఏది తినేది అనే సరే కంగారు తింటామన్నమాట. మరి అందుకనే ఏమో అంటే టైం అయిపోతుంది. 9లో అదే ఉంటుంది. టైం ఉన్నా సరే తొందరగా తినామనుకో మధ్యాహ్నం 12కి ఆకలి వేస్తుంది. అదో తలకే నొప్పి. ఎందుకు ఏం అంటే తినిపీయడానికా? మరి అంత పొద్దున్న ఏముంటుంది తింటానికి? మిల్లెట్స్.
మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో కలుద్దాం, ఓకేనా? చాలా లెంతీ అయిపోతుంది వీడియో. పెరుగు, ఏమంటున్నాడు చెప్పు. అంటే చెప్పులతో కొడతా కదా అంటున్నాడు, ఎందుకు? అయిపోయింది లంచ్. ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి. మాకు లంచ్ అయితే 1:30 అన్నమాట టైము, లంచ్ టైము. ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ మళ్ళీ మాకు రెస్ట్. 2:30కి మళ్ళీ స్టార్ట్ వర్క్. 2:30 టు మళ్ళీ 6 or 5:30. మాకు సోపు, డెటల్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఈరోజు కర్రీ వచ్చి ఎగ్ అండి. లైట్ ఉంది, లైట్ వేయలేదు. కొంచెం వాకింగ్ అటు ఇటు చేసి తినగానే ఇంకా కూర్చోకూడదు కదా, ఇంకా మేము డే అంతా కూర్చుంటాం అన్నమాట. ఇంకా తినగానే కూర్చోకూడదని ఇంకా వాకింగ్ అటు ఇటు చేసి సార్ వెళ్ళిపోయారు, అందుకే ఎంత ఫ్రీగా మాట్లాడు. ఇవన్నీ ప్లేట్స్ అన్నమాట. ఎవరైనా తింటే తినచ్చు ఈ ప్లేట్స్లోని. బాక్స్లో తెచ్చుకుంటాం కదా, ఇంకా బుడ్డ బాక్స్లో చేతులు కలపడం అవ్వదు కదా కర్రీ అది, అందుకని ఆ బాక్స్లో వేసుకొని తింటాం. ఓకే, మళ్ళీ ఈవినింగ్ అనేది ఇలాగైతే కంటిన్యూ చేస్తానండి. టైం అయితే 2:30 అయిపోయిందండి. ఇంకా మా బ్రేక్ టైం, లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ 5:30, 6 వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట.
ఓకేనా. ఈ చైర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇలా తిరగడానికి. లంచ్ టైం తర్వాత ఈ చైర్ మీద కూర్చుంటాను అనమాట. అలా కూర్చొని అలా తిరుగుతాను, టైం పాస్ చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు. అలాగా కొంతసేపు రిలాక్స్ అవుతారు అందరూ. అదండి టైం అక్కడ ఉంది. ఇప్పుడా వేడిగా ఉంది, పర్లేదా, ఉండగలమా? ఇట అదిగండి టైము అక్కడ కనిపిస్తుంది టైము. ఎందుకో కొంచెం తింటే ఆయాసం, కొంచెం తినకపోతే నీరసం. ఏం జీవితమో ఏంటో. ఆ టైం అయితే అయిపోయింది, మళ్ళీ సాయంత్రమే అన్నమాట. ఇది మా మేడం చైర్. వచ్చి 1/2 అవర్ అవుతుందండి. ఇప్పుడు టైం అయితే 6:30, 42:07 అవుతుందన్నమాట. ఇప్పుడు నేను వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. ఇంకా 7:30 అవుతుంది టైము. కొంచెం అలా రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. ఇంకా పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా, ఇంకా మన బంధువులు వాళ్ళు వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఉన్నానన్నమాట. ఇప్పుడైతే ఇంకా మా వాడైతే మా అమ్మాయి కింద ఆడుతున్నారు, ఇంకా రాలేదు. మా వారు వచ్చేసారు, టీవీ చూస్తున్నారు. నేను టిఫిన్ కింద ఈరోజు అయితే బీ సారీ ఏంటి ఇది, ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వేసేసాను. పొయ్యి మీద అయితే బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట, డీప్ ఫ్రై. అలాగే పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. అల్లం చట్నీ ఒకటి ఉంది నిన్న చేసింది, ఇంకా అది వేడి చేస్తున్నాను. ఇంకా ఆ పల్లి చట్నీ కొట్టేశాను మిక్సీ. పునుగులు అయితే ఒక వాయి అయితే వేసాను అనమాట. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. పునుగులు ఆ ఇడ్లీ పిండిలో అయితే నేను పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఆనియన్స్ కూడా వేసాను. బాగుంటాయండి ఇడ్లీ పిండితో. దోశ పిండితో అంత బాగోవు, కానీ ఇడ్లీ పిండితో కరకరలాడుతూ బాగుంటాయి. ఈ వేసవికాలానికి ఈ వేడికి స్టవ్ దగ్గర ఉండాలంటేనే భయం వేస్తుంది అనమాట. చెమటలు కారిపోతున్నాయి. పైన ఆల్రెడీ ఫ్యాన్ తిరుగుతుంది, అయినా సరే చెమటలు కారేస్తున్నాయి. ఇంకా చేయి పెట్టలేదండి, స్పూన్తోనే వేసేస్తున్నాను. చిన్న గుంట గరిటె ఉంటుంది కదా, గరిటెతో వేసేస్తున్నాను. అసలు నేను ఇప్పుడు ఇవి చేయాలనుకోలేదు, కానీ మా అమ్మాయికి చాలా ఇష్టం ఇది. నేను అసలు గుంట పునుగులు వేద్దాం అనుకున్నాను. మా అమ్మాయికి ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇష్టంగా తింటుంది అన్నమాట, చాలా ఇష్టంగా. ఇవి ఒకటి అది. 2 రోజుల నుంచి డే అండ్ నైట్ ఇడ్లీ అవుతుంది కదా అని చెప్పి ఇవైతే వేస్తున్నాను ఇప్పుడు. పిల్లలందరికీ డీప్ ఫ్రై అంటేనే ఇష్టం అండి, ఏదైనా రెసిపీ డీప్ ఫ్రై చేస్తాను. ఇదిగోండి పల్లి చట్నీ. నేను పోపు పెడితే పెడతాను, లేకపోతే లేదు. అల్లం చట్నీ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట, డబుల్ బాయిల్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడతాను కదండి, అది తింటే మళ్ళీ గొంతు నొప్పి అది ఇది వస్తుంది, దగ్గు అది అని నేను అందుకనేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ప్రస్తుతానికైతే ఇదన్నమాట. పిల్లలు వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఓకేనా. టిఫిన్లు అయితే అయిపోతున్నాయండి. ఇగోండి నాకైతే పునుగులు అయితే పడవన్నమాట, అందుకని మినపట్టు వేసుకుంటున్నాను. ఇంకా మినపట్టు వేసుకొని నేను తినేస్తాను అనమాట. ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం.